షలోం ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములను సమాధానము కలుగునుగాక. దిస్ ఇస్ నెహెమ్యా ఫ్రమ్ ద హార్ట్ ఆఫ్ ఇజ్రాయెల్, జెరూసలేం. ఎస్, షబ్బాత్ రోజు మేము అలా నడుచుకుంటూ వచ్చాము, వాకింగ్కి వచ్చాము. అయితే రోడ్డు మీద అలా వస్తూ ఉన్నప్పుడు ఈ యొక్క లోయలోకి వెళ్ళడానికి ఒక మార్గం ఉంది. ఓకే, సరే ఆ మార్గం గుండా వెళ్దాము అనేసి లోపలికి దిగుతూ ఉన్నాము. చూడండి, ఒక్కసారి ల్యాండ్స్కేప్ చూడండి, ఎంత అద్భుతంగా ఉన్నదో, ఎంత అద్భుతంగా ఉందో చూడండి. ఎక్సలెంట్గా ఉంది ఈ యొక్క ల్యాండ్స్కేప్. ఎస్, నా వెనకాల చూడండి, ఆ యొక్క పైన్ ట్రీస్ అవి ఎంత పెద్దగా ఉన్నాయో. ఓకే, ఇంకాస్త ముందుకు వెళ్దాం పదండి, కొంచెం ముందుకు వెళ్దాము. చాలా అద్భుతంగా ఉన్నది ఇక్కడ ఈ యొక్క ల్యాండ్స్కేప్. జస్ట్ యాక్చువల్గా ఏది ప్లాన్ చేయలేదు వీడియో తీయాలి అనేసి, జస్ట్ అలా వాకింగ్కి వచ్చాము. కాకపోతే వస్తూ ఈ యొక్క కెమెరా క్యారీ చేసినాము, ఎందుకైనా ఒకసారి అలా చూద్దాము అన్నట్టుగా. కానీ ఏ వీడియో తీయాలి అన్న ప్లానింగ్ మాత్రం లేదు. ఇక్కడికి రాగానే ఈ రూట్కి మేము ఎప్పుడు రాలేదు. సో దీనికి కొంచెం దూరంలోనే మా ఫ్లాట్ ఉండిద్ది అన్నట్టు. సో అలా లంచ్ చేసాం, చక్కగా వాకింగ్కి వెళ్ళాము, బిర్యానీ తిన్నాం అన్నట్టు. మంచిగా బిర్యానీ తిన్నాం కదా, జస్ట్ అలా వాకింగ్కి వెళ్తే బాగుంటుంది అనేసి ఇలా వేరే రూట్లో మేము అలా నడుచుకుంటూ వస్తూ ఉంటుంటే మాకు ఇది కనిపించింది. అరే భలే ఉంది కదా అనేసి మీకు చూపిద్దాము అన్న ఉద్దేశంతో ఈ యొక్క వీడియో చేయడం జరిగింది. ఇజో బాబోయ్, ఇలా చూడండి ఇప్పుడు ఎలా ఉందో. ఎస్ బాగుందా? పెద్ద పెద్ద ట్రీస్ చూడండి, పైన్ ట్రీస్ ఇవన్నీ మొత్తం కింది వరకు ఉన్నాయి. ఇంకా చూడండి అక్కడ కింది వరకు మొత్తం అలాగే ఉన్నాయి. ఎస్, అండ్ ఇంకోటి ఏంటి అని అంటే, ఇక్కడే ఈ మస్టర్డ్ సీడ్, ఆవగింజ అవి కూడా ఉన్నాయి. కొంచెం ముందున్నాయి అన్నట్టు. మొత్తం ఒక బెడ్ లాగా చాలా, అంటే పై నుండి కింది వరకు మొత్తం ఈ యొక్క మస్టర్డ్ సీడ్స్ ఉన్నాయి. ఎస్, ఓకే, ఒకసారి కింద చూద్దాము, ఏమన్నా కనబడతాయేమో మస్టర్డ్ సీడ్స్. ఇక్కడైతే ఏం లేవు, బట్ చూద్దాం. చూడండి ఇక్కడ ఈ ప్లాంట్స్ చూడండి, ఇదిగో చిన్న చిన్న ప్లాంట్స్ ఇవి ఆవగింజ మొక్కలు అన్నట్టు. ఓకే యాక్చువల్గా నేను ఆవగింజ యొక్క ఉపమానం ఉన్నది కదా, యేసుక్రీస్తు ప్రభువారు చెప్పారు కదా, ఇదిగో పరలోక రాజ్యము ఆవగింజను పోలి ఉన్నది అనేసి. ఓకేనా, అది పెద్ద చెట్టు అయిపోతుంది అనేసి చెప్పాడు కదా యేసుక్రీస్తు ప్రభువారు. ఆవగింజ ఈ యొక్క విత్తనాలలో చిన్న విత్తనం ఏమీ కాదు. ఆవగింజ పెద్ద వృక్షం అవ్వదు, చిన్న మొక్క ఉంటుంది అంతే. ఎందుకు యేసుక్రీస్తు ప్రభువారు అలా చెప్పారు అనేది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా అని చెప్పాను. కానీ ఇప్పుడు కాదు, మరి ఎప్పుడైనా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? ఎస్, అయ్య బాబాయ్ భలే ఉంది, మొత్తం జంగల్ తిరిగినట్టే ఉంది, అడవిలో వెళ్తున్నట్టే ఉంది. అడవిలో వెళ్తున్నట్టే ఏంటి, ఇంక ఇది అడవే ఇంకా. ఓకే, ఎస్. సో ఒక్కసారి ఈ వ్యూ చూడండి ఎలా ఉందో. ఓకే, చాలా బాగుంది కదా. ఎస్, యాక్చువల్గా మేము అక్కడ పై నుండి వచ్చామన్నట్టు. అక్కడ పైన హైవే ఉంది. ఓకే, ఆ హైవే నుండి నడుచుకుంటూ వస్తుంటే లోపలికి రావడానికి ఒక వే వచ్చింది అన్నట్టు, చిన్న మట్టి మార్గం ఉందన్నట్టు. ఒకసారి ఏంటో చూద్దాము, లోపలికి వెళ్దాం అనుకుంటా ఇక్కడికి వచ్చేసాం మేము. ఓకే, చాలా అద్భుతంగా ఉన్నది. ఇంకా చూడండి, ఇంకా కిందికి ఉన్నది మొత్తం, ఇంకా కిందికుంది. ఓకే, ఇంకా కింది కాలం నడుచుకుంటూ వెళ్తూ యుద్ధాన్ని కూర్చున్న అప్డేట్స్ మాట్లాడుకుందాము. ఎస్, దేవుడి యొక్క మహాకృపను బట్టి పస్కా పండుగ చాలా చక్కగా జరిగింది. ఓకే, ఈ వెన్స్డే ఇంకా ఈ యొక్క పస్కా పండుగ, పులియన్ రొట్టెల పండుగ లాస్ట్ అన్నట్టు. ఓకే, నేను ఇంతకుముందు చెప్పాను కదా, పస్కా పండుగ స్టార్ట్ అయిన నాటి నుండి 7 days వరకు ఈ యొక్క
పులియన్ రొట్టెల పండుగ ఉంటుంది అన్నట్టు, ఫీస్ట్ ఆఫ్ అన్లీవెన్డ్ బ్రెడ్. ఓకే, సో ఆ యొక్క పులియన్ రొట్టెల పండుగ అనేది ఈ యొక్క బుధవారానికి లాస్ట్ అయిపోతుంది. సో దేవుని యొక్క మహాకృపను బట్టి పస్కా పండుగ రోజు అయితే అంతా చక్కగా జరిగింది. సో ఎటువంటి ప్రాబ్లం లేదు. కంటిన్యూస్గా ఈ యొక్క రాకెట్స్ వేసినా కానీ, మిసైల్స్ వేసినా కానీ పెద్ద నష్టం ఏమీ జరగలేదు. చిన్న చిన్న డ్యామేజెస్ జరిగాయి తప్పితే పెద్ద నష్టం ఏమీ జరగలేదు. ఎస్, ప్రార్థించిన ప్రతి ఒక్కరికి ప్రభు నామంలో వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను. సో ఇరాన్లో అయితే దాడులు జరుగుతూనే ఉంటున్నాయి. ఈ యొక్క అమెరికన్ ఆర్మీ అయితేనేమి, ఇజ్రాయెలీ ఆర్మీ అయితేనేమి దాడులు జరుపుతూనే ఉన్నది. అండ్ ఇరాన్లో నుండి ఇజ్రాయెల్ మీదకి మిసైల్స్ కూడా వేస్తూనే ఉంటున్నారు. కానీ ఇది ఎంత దూరం వెళ్తుంది ఏంటి అనేది మనం ఇప్పుడు ఏమీ చెప్పలేము. ఈ యొక్క హర్మూజ్ జలసంధి ఉన్నది కదా, హర్మూజ్ జలసంధి అయితే ఇంకా ఓపెన్ అవ్వలేదు. ఈ యొక్క అమెరికా హర్మూజ్ జలసంధి ఓపెన్ చేయకుండానే యుద్ధం నుండి విరమించుకుంటుందా, లేదా దాడులు భయంకరంగా తీవ్రతరం చేసి ఈ యొక్క హర్మూజ్ జలసంధిని ఓపెన్ చేస్తుందా అనేది వి డోంట్ నో, ఇప్పుడు ఏం చెప్పలేము. సో ఈ యొక్క పండగ అయిపోయాక చూడాలి పరిస్థితులు ఎలా ఉంటాయో. ఒక్కసారి ఇలా చూడండి. ఓకే, నేను మీకు ఫ్రంట్ వ్యూ చూపిస్తాను. ఇలా చూడండి, ఇక్కడ ఉన్నాయి చూడండి ఈ యొక్క మొక్కలు. ఇవన్నీ మస్టర్డ్ సీడ్స్, ఆవగింజ మొక్కలు అన్నట్టు. ఓకే, అక్కడ దూరంలో ఉన్నాయి, అక్కడ ఉన్నాయి దూరంలో మొత్తము ఆ యొక్క మస్టర్డ్ సీడ్ ప్లాంట్స్ ఎల్లో కలర్లో ఉన్నాయి అన్నట్టు అక్కడ. ఓకేనా, సో ఇక్కడ చూడండి గోడలాగా కట్టారు మొత్తం. ఇక్కడ నిజంగా మొత్తం జంగిల్ ఉన్నది. ఎస్, అయ్య బాబోయ్, ఈ వ్యూ చూడండి, ఇక్కడ నుండి చూడండి ఎలా ఉందో. కానీ నాకు మాత్రం భలే నచ్చింది ఈ ప్లేస్. ఎస్, ఒకసారి ఇలా చూడండి, ఈ వ్యూ చూడండి ఎంత బాగుందో. ఈ యొక్క గడ్డి మొక్కలు చూడండి, ఇదిగోండి ఇవన్నీ మస్టర్డ్ సీడ్సే, ఇవన్నీ ఆవగింజల చెట్లు. ఎస్, ఎంత బాగుందో చూడండి ఈ వ్యూ. అండ్ ఇక్కడ గమనించినట్లయితే ఈ యొక్క లోయలో ఆ యొక్క గోడలు చూడండి, స్టోన్స్ తోటి పాత కాలపు గోడలు అక్కడ. ఎస్, అయ్య బాబోయ్, ఇలా చూడండి చాలా బాగున్నాయి కదా గడ్డి పువ్వులు. అండ్ ఇది చిన్న వాగులాగా, ఇది ఒక చిన్న వాగులాగా. మరి ఇప్పుడైతే వాటర్ ఏమీ రావట్లేదు. ఎస్, చూడండి యొక్క పైన్ ట్రీస్ చూడండి ఎంత బాగున్నాయో. చూడండి ఫ్లవర్స్ ఎంత బాగున్నాయో. ఎస్, నాకు చాలా చాలా నచ్చింది ఈ ప్రాంతం అంతా, చాలా బాగుంది. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మంచిగా టీనో కాఫీనో చేసుకొని, తినడానికి ఏమన్నా స్నాక్స్ చేసుకొని వచ్చి ఇక్కడ కూర్చొని మంచిగా తింటూ ఎంజాయ్ చేయాలి. చాలా బాగుంది కదా. నేనైతే టీ కానీ కాఫీ కానీ అస్సలు తాగను, నాకు లెమన్ జ్యూస్ బాగా తాగుతాను. ఓకే, ఎస్, చూడండి అసలు ఎంత ఘనమున్నాయో చెట్లు. అమ్మా, ఇప్పుడు చాలా ఎత్తుకు ఎక్కాలి. ఇంకా రోడ్డు మీదకి వెళ్ళాలంటే చాలా ఎత్తు ఎక్కాలి. కానీ చాలా బాగుంది, ఎక్స్పీరియన్స్ మాత్రం మస్తు ఉంది. ఓకే, ఇక్కడ ఒక కర్ర ఉన్నది, ఈ కర్ర తీసుకొని కర్ర సాయంతో పైకి ఎక్కుదాము. బాగుంది. ఎస్, అంటే చాలా హైట్ ఉంది అన్నట్టు. యాక్చువల్గా చాలా కిందికి వెళ్ళాను తెలుసా మనం. మీకు కనబడుతుందో లేదో, చాలా కిందికి వెళ్ళిపోయాం. ఓకే, ఇంకా చాలా పైకి ఎక్కాలి. నాకు యాక్చువల్గా నేచర్ అంటే చాలా చాలా ఇష్టం అన్నట్టు. అలా ప్రశాంతంగా ఆ చెట్ల మధ్యలోకి వెళ్ళి ప్రశాంతంగా అలా కూర్చొని ఏదైనా స్నాక్స్ తింటూ, బుక్ చదువుకుంటూ, ఏదైనా తాగుతూ ఉండడం అంటే చాలా చాలా ఇష్టం. నిజంగా ఈ యొక్క ఊర్లో ఉండే ప్రశాంతత సిటీలో ఉండదు. నేచర్ మధ్యన ఉండే ప్రశాంతత ఈ కాంక్రీట్ జంగల్స్లో ఉండదు. సో నేను చిన్నగా ఉన్నప్పుడు మొత్తం మా అమ్మమ్మ తాతయ్య మధ్య పెరిగాను అన్నట్టు ఊర్లో. కాబట్టి నాకు ఆ ఊరి కల్చర్ అంటే, నేచర్ అంటే మహా ఇష్టం. నేను మా తాతయ్యతో పాటు గాలం చేపలకి వెళ్ళేవాడిని. ఇస్తారాకులు కుడతారు చూడండి,
మా తాతయ్యతో పాటు ఇస్తారాకులు తీసుకురావడానికి వెళ్ళేవాడిని. చాలా చాలా బాగుండేది ఊర్లో. అలాగే సమ్మర్ వచ్చిందంటే మా మామయ్య పిల్లలు వాళ్ళందరితో కలిసి గల్లీలో ఫుల్ ఆడుకునే వాళ్ళం. ఆడుకొని సమ్మర్ వచ్చిందంటే ఫుల్గా ఆడుకొని ఈతకాయలు తెంపుకోవడానికి ముంజల కోసం వెళ్ళేవాళ్ళము, ఈతకాయలు తెంపుకోవడానికి వెళ్ళేవాళ్ళము. అంతేకాదు పాలేరు అని ఉండిద్ది, ఏట్లోకి పోయి మంచిగా దాంట్లో స్నానం చేసేవాళ్ళము. నాకు స్విమ్మింగ్ రాదు కానీ ఈ లోతులో ఉండే వాటర్లోనే అలా మునిగి లేచేదంతే. ఓకే, ఎస్, చాలా బాగుంది. ఓకే, ఇదంతా చూస్తూ ఉంటుంటే మీకేమనిపిస్తుందో మెన్షన్ చేయండి. నిజంగా ఇజ్రాయెల్ దేశంలో ఈ రకంగా అడవులలో తిరగడం భలే అనిపిస్తుంది. ఏదో కేవలము ఆ యొక్క మెయిన్ రోడ్లలోనే కాకుండా ఈ రకంగా అడవుల్లోకి వచ్చి మీతో మాట్లాడడము బాగుంది ఫీలింగ్. ఓకే, అయితే ఒక పాట పాడుకుందామా మనం? ఎస్, ముగ్గురం కలిసి పాట పాడదాం. ఓకే, మీ ముగ్గురం బ్రదర్స్ కలిసి వచ్చామన్నట్టు వాకింగ్కి. ఈ యొక్క ప్లేస్ చూడగానే నాకు ఒక పాట గుర్తొచ్చింది. ఓకేనా? వీలైతే మాతో పాటు కలిసి పాడండి. ఏం పాట అంటే నిన్నే నిన్నేనే కొలుతున్నాయ్యా. ఓకేనా? సో కొండలు లోయలు ఉన్నాయి కాబట్టి ఒకసారి ఆ పాటను జ్ఞాపకం చేసుకుందాము. కొండలలో లోయలలో అడవులలో ఎడారులలో కొండలలో లోయలలో అడవులలో ఎడారులలో నన్ను గమనించినావా, నన్ను నడిపించినావా, నన్ను గమనించినావా, నన్ను నడిపించినావా. యేసయ్యా 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 నిన్నే నిన్నే నే కొలుతునయ్యా. నీవే నీవే నా రాజువయ్యా. నిన్నే నిన్నే నే కొలుతునయ్యా. నీవే నీవే నా రాజువయ్యా. యేసయ్యా 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 నిన్నే నిన్నే నే కొలుతునయ్యా. నీవే నీవే నా రాజువయ్యా. నిన్నే నిన్నే నే కొలుతునయ్యా. నీవే నీవే నా రాజువయ్యా. మరణ ఛాయలలో మెరిసిన నీ ప్రేమ, నలిగిన బ్రతుకున కురిసిన నీ కృప. మరణ ఛాయలలో మెరిసిన నీ ప్రేమ, నలిగిన బ్రతుకున కురిసిన నీ కృప. నన్ను బలపరచెనయ్యా, నిన్నే గణపరతునయ్యా. నన్ను బలపరచెనయ్యా, నిన్నే గణపరతునయ్యా. యేసయ్యా 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 యేసయ్యా. హల్లెలూయా. ఎస్, మరణ ఛాయలలో నుండి మనల్ని విడిపించే దేవుడు మన దేవుడు. నలిగిన బ్రతుకును ఆయన సరిచేసే దేవుడు, నలిగిన బ్రతుకును నిలబెట్టే దేవుడు, మారాను మధురముగా మార్చే దేవుడు, కన్నీటిని నాట్యముగా మార్చే దేవుడు, కృంగిన వారిని అలా క్రీస్తు అనే బండ మీద నిలబెట్టి బూడిదకు సైతము ఆయన మహిమనిచ్చే దేవుడు. హల్లెలూయా. కాబట్టి కృంగిపోకూడదు, విశ్వాసాన్ని కోల్పోకూడదు, నిరీక్షణను కోల్పోకూడదు.
ఎవరు ఎన్ని రకాలుగా కుట్రలు పన్ని, ఎవరు ఎన్ని రకాలుగా మనల్ని ఓడించాలని, అనగదొక్కాలని ప్రయత్నం చేస్తూ ఉన్నా కానీ, అంతేకాదు నువ్వు ఎన్ని విధాలుగా ప్రయత్నం చేస్తూ ఉన్నా కానీ నీవు నిలబడలేని స్థితిలో, జీవితంలో గెలవలేని స్థితిలో ఉన్నట్లయితే దయచేసి గమనించండి, సిలువ దగ్గరికి వచ్చినట్లయితే ఆ సిలువ మనకు విలువనిస్తుంది. ఆ సిలువ మనల్ని నిలబెడుతూ ఉన్నది. అంతేకాదు అనేక మందికి ఆశీర్వాదకరంగా మనల్ని మారుస్తూ ఉన్నది. హల్లెలూయా. ఆశీర్వాదం అంటే చూడండి, ఆర్థికమైన ఆశీర్వాదం కాదు. ఆశీర్వాదం అంటే బిల్డింగ్లు, కార్లు కాదు. ఆశీర్వాదం అనంటే క్రీస్తును కలిగి ఉండుటయే ఆశీర్వాదము. ఏ ఘోరమైన స్థితి అయినా, అనారోగ్యమైన, అప్పుల స్థితి అయినా, బాధ అయినా, కన్నీరైనా, ప్రభువా నీకే మహిమ అని చెప్పడమే నిజమైన ఆశీర్వాదము. అటువంటి ఆత్మీయ స్థితిలో ఉంటే దేవుడి చిత్తానుసారమైన సమయంలో డబ్బు వస్తుంది, పేరు వస్తుంది, ప్రఖ్యాతులు వస్తాయి, అన్నీ వస్తాయి. ఆయన చిత్తానుసారమైన సమయంలో, ఆయన చిత్తానుసారమైన విధముగా. హల్లెలూయా. అదే ఆశీర్వాదం అంటే, నిజమైన ఆశీర్వాదం అంటే. ఓకే, చాలా చాలా సంతోషం. నిజంగా ఈ రకంగా మీకు ఈ యొక్క అడవి ప్రదేశాన్ని చూపించడం నాకు చాలా సంతోషంగా ఉన్నది. అంతేకాదు ఈ అడవిలో కూర్చొని, ఇజ్రాయెల్ దేశంలో చక్కగా ఈ యొక్క అడవిలో కూర్చొని, చెట్ల మధ్యలో కూర్చొని మీతో కలిసి ఆ యొక్క పాట పాడడము చాలా సంతోషంగా ఉన్నది. నాకు పాత పాటలు అంటే చాలా చాలా ఇష్టం అన్నట్టు. ఈ యొక్క సియోను గీతాలు అయితేనేమి, ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు, ఈ యొక్క హెబ్రోను గీతాలు, ఇవి చాలా చాలా ఇష్టం అన్నట్టు. ఇప్పుడు వస్తున్న పాటలంతా ఆగమాగం పాటలే, ఏదో ఒకటి రెండే బాగున్నాయి. కానీ ఇప్పుడున్న పాటలంతా ఆత్మానుసారమైన పాటలు కాదు, అంతరంగంలో నుండి, అనుభవాలలో నుండి వచ్చే పాటలు కాదు. పాతకాలంలో మన యొక్క తండ్రులు, తాతలు వారి యొక్క సేవ అనుభవాలలో నుండి నలిగిన స్థితిలో వారు రచించారు. కాబట్టి ఆ పాటలు హృదయాన్ని తాకుతాయి. నిజంగా ఆ పాటలు పులకరింపజేస్తాయి, ఎంతో ఆత్మీయంగా ఉంటాయి. ఓకే, అండ్ దయచేసి గుర్తుపెట్టుకోండి, యవనస్తులైన వారు ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు నేర్చుకోండి. ఓకే, సియోను గీతాలు నేర్చుకోండి. అవి ఆగిపోకూడదు, తరతరాలకు అవి ముందుకు నడిపింపబడాలి. వండర్ఫుల్. ఓకే, మరొక్కసారి ఎప్పుడైనా కానీ పాత పాటలు ఈ రకంగా ఇటువంటి ప్రదేశాలకు వచ్చి ఇంకొంతమంది బ్రదర్ సిస్టర్స్తో కలిసి వచ్చి పాత పాటలు పాడుకుందాం. ఓకేనా? వెరీ గుడ్. థ్యాంక్ యూ ఆల్. గాడ్ బ్లెస్ యూ. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయవలసిందిగా, వీడియోను లైక్ చేయవలసిందిగా మనవి చేస్తూ ఉంటున్నాను. థ్యాంక్ యూ ఆల్. గాడ్ బ్లెస్ యూ.